వచ్చేసా ఇంకా వారాహి పూజ రోజు అయితే ఇంక నేను ఫాస్టింగ్ ఉన్న రోజు ఇంకా ఆఫ్టర్నూన్ ఏం తింటాను, ఈవినింగ్ పూజ అయిన తర్వాతే తిందాంలే, ఇంకా నైట్ చేసుకున్న టిఫిన్ ఏదో అదే ఆఫ్టర్నూన్ చేసుకుందాము అని చెప్పేసి సింపుల్గా అయిపోయే దోశ రెసిపీ అయితే చేసుకుంటున్నాను. రాగిపిండి దోశ అనమాట, సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట. రాగిపిండి 2 కప్స్ వేసుకొని 1 కప్పు గోధుమ పిండి కలుపుకొని సాల్ట్ వేసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన ఉంచుకున్నాను అనమాట. ఇంకా ఈజీగా తొందరగా అయిపోయే రెసిపీ ఏదైనా ఉంది అంటే ఇలాంటివి ఈజీగా చేసుకోవచ్చు. ఫాస్టింగ్ అని చెప్పి ఇవన్నీ తినేయడం కరెక్టా అని చెప్పేసి అనుకుంటారేమో. ఫాస్టింగ్ అని చెప్పేసి ఇంకా ఉపవాసం ఉన్నాం అనుకోండి, ఈవినింగ్ వరకు పూజ కాదు కదా, మనం హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటివి చిన్న తినేసి ఇంకా పూజ భక్తి మీద పెట్టాలన్నమాట. మన ఇంట్రెస్ట్ దేవుని మీద పెట్టాలి. లేదు అంటే ఇంకా అడ్డం పడాల్సిందే. పూజ దేవుడు ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనే ఇంట్రెస్ట్ మొత్తం తిండి మీదనే ఉంటుంది. కాబట్టి తిండి మీద కాకుండా దేవుని మీద పెట్టాలంటే ఇంకా అప్పుడప్పుడు లోపల ఉన్న దేవునికి కూడా మనం ఆహారం ఇవ్వాలి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్ సపోర్ట్ చేయండి. దోశ మాత్రం సూపర్గా వచ్చింది.